13వ అధ్యాయం 2వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి ఇదం శరీరం కౌంతేయ. 13 2వ అధ్యాయం 13 శ్లోకం 13వ అధ్యాయం 2వ శ్లోకం. ఇదం శరీరం కౌంతేయ 13వ అధ్యాయం 13వ అధ్యాయం 2వ శ్లోకం. ఇదం శరీరం కౌంతేయ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. కౌంతేయ ఇదం శరీరం, కుంతిపుత్ర ఓ అర్జున, ఈ శరీరం ఏదైతే ఉన్నదో భోగాయతనమైన ఈ దేహం క్షేత్రం ఇది అభిధీయతే, క్షేత్రం అని
చెప్పబడుతోంది. యా ఏతత్వేత్తి, దీనిని ఎవడైతే తెలుసుకుంటాడో, తద్విద తం క్షేత్రజ్ఞ, వాణిని ఏమంటారు అని అంటే క్షేత్రజ్ఞవేత్తలు క్షేత్రజ్ఞుడు అని అంటారు, ఇది ప్రాహుడు అని అంటారు. అంటే అర్థం ఏమిటిదనంటే, కౌంతేయ ఇదం శరీరం క్షేత్రం ఇది అభిధీయతే. ఓ కుంతీపుత్ర అర్జున, ఈ శరీరాన్ని భోగాయతనమైన శరీరము, భోగాయతనమైన శరీరం అంటే ఈ శరీరం ద్వారా రకరకాల భోగాలను మనం భోగిస్తాము. కాబట్టి ఈ భోగాలకు నిలయమైనటువంటి శరీరం, ఈ భోగాలకు ఆశ్రయమైనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో, దీనిని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వానిని ఏమంటున్నారు అనంటే క్షేత్రజ్ఞుడు అని క్షేత్రజ్ఞులు అంటున్నారు. క్షేత్రజ్ఞులు అనంటే ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం లోపల క్షేత్రజ్ఞ విభాగ యోగం యొక్క మొత్తం సారాంశం తెలిసిన పండితుల్ని, శాస్త్రవేత్తల్ని క్షేత్రజ్ఞులు అని అంటాం. అయితే ఇక్కడ అర్థం ఏమిటనంటే, ఎవరైతే ఈ శరీరాన్ని క్షేత్రం అని తెలుసుకుంటున్నాడో వాణ్ణి క్షేత్రజ్ఞుడు అని అంటాము. అంటే అర్థమైందా? కాలేదు? అయిందా? ఏమైంది చెప్పు. ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి ఉంటారు కదా మాస్టర్, ఇప్పుడు ఈ ప్రపంచం అంతా నాదే అంటే నేనే ఇక్కడ ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటారో అక్కడ పరమాత్ముడు కూడా ఉంటాడు అని కాదు. క్షేత్రం, ఈ శరీరము క్షేత్రము ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రము. ఈ క్షేత్రంలో ఎవరైతే ఆత్మ ఉందో అది క్షేత్రజ్ఞుడు. అంటే ఈ శరీరం క్షేత్రము, ఈ శరీరంలో ఉండేటటువంటి నేను క్షేత్రజ్ఞునని ఎవడైతే తెలుసుకుంటాడో వాణ్ణి పండితులు ఏమంటారు? పండితులు అంటే ఎవరు? క్షేత్రజ్ఞ విభాగ క్షేత్రజ్ఞ జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు వీళ్ళని క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడు, వ్యవసాయదారుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రం మొత్తం పొలం ఉంటుంది, ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది. 10 ఎకరాల పొలంలో వాడు పోయి విత్తనాలు చల్లుతాడు, పంట పండిస్తాడు. కాబట్టి ఆ 10 ఎకరాల పొలానికి క్షేత్రజ్ఞుడు ఎవరు? వ్యవసాయదారుడు, రైతు. ఇది ఒకవేళ ఈ శరీరాన్ని క్షేత్రము అనుకుంటే, ఈ శరీరాన్ని నడుపుతున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో వాడు ఈ శరీరానికి క్షేత్రజ్ఞుడు. అదేవిధంగా ఈ సృష్టి మొత్తం లోపల కూడా ప్రకృతి పురుషులు అని 2 రకాలు ఉంటాయి. ప్రకృతి మొత్తం కూడా క్షేత్రము, పురుషులు క్షేత్రజ్ఞులు. అదేవిధంగా ఈ మొత్తం సృష్టికి కూడా కనిపించే సృష్టి మొత్తం కూడా క్షేత్రము అనుకున్నప్పుడు కనిపించే సృష్టిని నడిపించే కనిపించని పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం ఎవరైతే ఉన్నారో అతని క్షేత్రజ్ఞుడు. అర్థమైందా? అనంటే మనం క్షేత్రజ్ఞుడు అనేది ఇక్కడికే పరిమితం చేయలేమన్నట్టు. దీన్ని మొత్తము సృష్టి వరకు కూడా తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరం ఏదైతే ఉన్నదో దీనిని క్షేత్రమని, భోగాయుతమైనటువంటి ఈ శరీరాన్ని క్షేత్రమని ఎవరు భావిస్తారో అటువంటి వాణ్ణి క్షేత్రజ్ఞుడు అని ఎవరు చెప్తున్నారో క్షేత్రజ్ఞానికి సంబంధించిన జ్ఞానులు చెప్తున్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ధ్యానం చేస్తున్నారు. మీరు ధ్యానంలో ఏ స్థాయిలో ఉన్నారో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అయితే మీ ముందర ఒక ధ్యాన పండితుడు వస్తాడు. ఆయన మీకంటే చాలా గొప్పగా ధ్యానం చేసి ఉంటాడు. ఆయన ముందర మీ అనుభవాలు చెప్తాడు. చెప్తే ఆయన విని దాంట్లో వేదానికి సమాధానం చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఈయన జ్ఞానం లేదేమో అని అనిపిస్తుంది అన్నట్టు. ఆయన మీకు వచ్చిన సందేహాలకన్నిటికీ ఇది కరెక్టే, ఇది మనం ఒకవేళ తప్పు చెప్తే అది కాదు ఇట్లా అని చెప్పి సరి చేసిండు అనుకోండి, అబ్బో ఈయన మనకంటే ధ్యానంలో ఎక్కువ జ్ఞానం ఉన్నది అని అంటాం. అని అంటే అప్పుడు నీ లెవెల్ని నిర్ణయిస్తాడు అతను. అమ్మా నువ్వు ఆ విధంగా కాదు చేయాల్సింది, ఇది తప్పు ఈ విధంగా చెయ్యాలి అని అంటాం. అంటే ఆ విధంగా తప్పు ఈ విధంగా చెయ్యాలనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు ధ్యానంలో పండితుడు. వాడేం చేస్తున్నాడు? ఈయనను ధ్యానం చేసే వ్యక్తిగా గుర్తిస్తున్నాడు. అంటే ఇప్పుడు ధ్యానం చేయని వ్యక్తులు ఉంటారు, ధ్యానం చేసే వ్యక్తులు ఉంటారు. ఎట్లా తెలుస్తుంది మనకు? అందరూ ఒక దగ్గరనే గుమిగూడిపోయింది. అందరికీ ధ్యానం అంటే ఏమిటి అని అంటే, ధ్యానం అంటే ఏమిటి అనేటోళ్ళకు అనేసరికి ఏమవుతుంది? ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం అంటే ఏమిటో తెలుస్తుంది.
ధ్యానం గురించి ఏమి తెలియని వాళ్ళకు ఏమిటి ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అని అనుకుంటారు అన్నట్ల. ఏమిటి అసలు వాళ్ళకి ఏం అర్థం కాదన్నట్టు. కాబట్టి ధ్యానం అంటే ఏమిటి అనేది ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళకు అర్థమవుతుంది. ఈ ధ్యానం చేస్తున్న వాళ్ళకు ధ్యానం మీద ఎంతవరకు అర్థమవుతుంది? ధ్యానం ద్వారా దేన్ని అర్థం చేసుకోవాలి మనము అంటే క్షేత్రజ్ఞుణ్ణి అర్థం చేసుకోవాలి. ఈ క్షేత్రజ్ఞుణ్ణి ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం అనేది నిర్ణయించడానికి మీకంటే గొప్ప ధ్యాన పండితుడు రావాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత ధ్యానం చేసుకున్నారో ఆ ధ్యానం ద్వారా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారనే విషయాన్ని ఆయన చెప్తారు. మీరేమో తప్పు చేస్తుంటే అట్లా కాదు ఇట్లా అని చెప్తాడు. అటువంటిదే ఈ శరీరం క్షేత్రము. ఈ శరీరం క్షేత్రం అని ఎవడైతే తెలుసుకుంటాడో, తెలుసుకునేటటువంటి వాణ్ణి క్షేత్రజ్ఞుడని ఎవరు చెప్తారు? క్షేత్రజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తలు చెప్తారు, పండితులు చెప్తారు. మూడవ శ్లోకం, మూడవది ఏదమ్మా? 13 ఏది ఏ శ్లోకం ఉంది మీ దగ్గర? అదేనా? రైట్. అంటే ఏమైంది నా దాంట్లో ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ అనే శ్లోకానికి 0 ఇచ్చిండు, దాన్ని కౌంట్ చేయలేదన్నట్టు. దానివల్ల ఇదం శరీరం కౌంటే అనేది 1వ శ్లోకం అయింది, ఇది 2వ శ్లోకం అయింది. కాబట్టి నేను అట్లా ఇది చేసుకున్నాను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, యత్తజ్ఞానం మతం మమ, యత్తజ్ఞానం మతం మమ, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, యత్తజ్ఞానం మతం మమ, యత్తజ్ఞానం మతం మమ. భారత సర్వక్షేత్రేషు అపి మాం క్షేత్రజ్ఞం విధి. అర్జున, సర్వ శరీరాలలోనూ నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకో. అన్ని శరీరాల లోపల క్షేత్రజ్ఞుడు ఎవరు? శ్రీకృష్ణుడే. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అర్జునుడికి, ఇదం శరీరం కౌంతేయం అని చెప్పి ఇంతకుముందు చెప్పిండు కదా, క్షేత్రమిత్య బీదీయతే అని చెప్పి. అయితే ఈ శరీరాన్ని క్షేత్రం అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పిండు. అంటే ఈ శరీరాన్ని క్షేత్రం అని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. ఈ సర్వ శరీరాలలో నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకో అని అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పిన పాయింట్ కరెక్ట్గా వస్తుంది అని అంటే, ఈ అన్ని శరీరాల లోపల ఉండే క్షేత్రజ్ఞుడు ఎవరు? నేనే. అంటే ఈ శరీరం క్షేత్రము, ఈ శరీరంలో నేను క్షేత్రజ్ఞునిగా ఉన్నా అని ఎవరు తెలుసుకుంటారు? కొంతమంది తెలుసుకోలేరు. ఈ శరీరం క్షేత్రం అని తెలుసుకోలేరు, శరీరంలో ఉండేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అని కూడా తెలుసుకోలేరు. అటువంటి వాళ్ళు అయితే వాళ్ళ శరీరంలో కూడా క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. అయితే వాళ్ళ శరీరంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడని ఎవరు తెలుసుకుంటాడు? ఎవడైతే నేను క్షేత్రజ్ఞుడు అని తెలుసుకుంటాడో వాడే అందరి శరీరాల్లో కూడా క్షేత్రజ్ఞుడు ఉన్నాడని తెలుసుకుంటాడు. కాబట్టి అందరి శరీరాల్లో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరో అది నేనే అని అంటున్నాడు అన్నట్టు. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్, ఈ క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో తత్ జ్ఞానం మమ మతం, అది నిజమైన జ్ఞానము, యథార్థమైన జ్ఞానం అని నా అభిప్రాయం అర్జున అని అంటున్నాడు. అని అంటే ఇక్కడ ఏమిటిది? క్షేత్రము, క్షేత్రజ్ఞం. క్షేత్రము అని అంటే ఈ శరీరము, ఈ శరీరాన్ని ఆవరించుకొని ఉన్నటువంటి ఆత్మ ఏదైతుందో అది క్షేత్రజ్ఞుడు. సర్వ శరీరాల్లో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడిని, ఈ శరీరంలో ఉండే క్షేత్రజ్ఞుడేమో ఆత్మ, సర్వ శరీరాల్లో ఉండే క్షేత్రజ్ఞుడు కృష్ణుడుగా తెలుసుకోవాలి. ఆ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే నిజమైనటువంటి జ్ఞాని, వాడే నిజమైనటువంటి జ్ఞాని. మిగతా వాళ్ళు
మిగతా వాళ్ళు జ్ఞానులు కాదు, వాడే నిజమైన యథార్థమైన జ్ఞాని అని నా యొక్క అభిప్రాయము అని అంటాడు. అంటే ఇక్కడ ఏమిటిది, మనం ఏం చేస్తున్నాం, అవతల వ్యక్తిని ఏమాత్రం ఆలోచించకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసిస్తుంటాం. అయితే అవతల వ్యక్తిని ఎందుకు హింసిస్తావు అంటే నీకేదో చిన్న పొరపాటు జరిగితే దానికి ఇష్టం వచ్చినట్లు హింసిస్తుంటాం. అయితే నీ మాటల వల్ల కానీ నీ చేతల వల్ల కానీ హింస పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమవుతుంది, చాలా బాధపడతాడు, చాలా బాధపడతాడు. అయ్యో అనవసరంగా నన్ను తిడుతున్నాడు, అనవసరంగా నన్ను కొడుతున్నాడు అని చెప్పి చాలా బాధపడతాడు. ఒకవేళ ఆయననే నిన్ను తిడితే కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో అని ఒక్కసారి నువ్వు ఊహించుకుంటే అవతల వ్యక్తుల్ని హింసించడానికి మనము పూనుకోము. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒకరిని అనవసరంగా తిట్టడం కానీ అనవసరంగా బాధ పెట్టడం కానీ చేయకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులకే చేయనప్పుడు సృష్టికి కూడా చేయకూడదు. సృష్టి లోపల ఉండే సర్వప్రాణుల లోపల ఉండేటటువంటిది ఎవరు, ఆ క్షేత్రజ్ఞుడు అయినటువంటి శ్రీకృష్ణుడే. కాబట్టి మనమేమనుకుంటాం, మనుషులకు ఒకటి చేయకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. అది కాదు, మనుషులకే కాదు ఎవరికి చేయాల్సిన అవసరము లేదు. వాస్తవంగా చెప్పాలనంటే భగవంతుడు ప్రేమకు మాత్రమే లొంగుతాడు. మనం అందుకే సృష్టిని మొత్తం కూడా ప్రేమించగలగాలి, సృష్టిని మొత్తం కూడా ప్రేమించగలగాలి. ప్రేమించడం అంటే ఏమిటిది, మొన్ననే వాలంటైన్స్ డే అయిపోయాయన్నట్టు. దట్ ఈస్ నాట్ ప్రేమ. అది చాలామంది అదే ప్రేమించడం అనుకుంటారు అన్నట్టు. రెండు శరీరాల కలయిక ప్రేమ కాదు, రెండు మనసుల యొక్క కలయిక ప్రేమ కాదు, రెండు ఆత్మల యొక్క కలయికనే ప్రేమ. అందుకే మనం నమస్తే పెడతాం కదా, నమస్తే అర్థం ఏమిటిది, ఇట్లా పెడతాం అన్నట్టు. ఇట్లా అంటాం అన్నట్టు. ఇట్లా అంటే అర్థం ఏమిటిది, నీలో ఉన్న ఆత్మకు నాలో ఇక్కడ ఉన్న ఆత్మకు ఈ హృదయంలో హృదయ తిష్టతి అర్జున అన్నాడు. హృదయంలో నేను ఉండి ఈ జీవులనంతా నడిపిస్తున్నా అన్నాడు. ఆ కృష్ణునికి నమస్కారము అని అర్థం అన్నట్టు. ఇంతటి మహోన్నతమైన సంస్కారం మనది. కాబట్టి ప్రేమ అనంటే రెండు వ్యతిరేక జెండర్స్కి సంబంధించింది కాదు. ఒక ఆడ మగకు మధ్యలో ఏర్పడే ఆకర్షణ ప్రేమ కాదు. ప్రేమ అనంటే విశ్వజనీనమైనటువంటి ఈ విశ్వాన్ని మొత్తం ప్రేమించగలగాలి. ఈ విశ్వం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం అని చెప్పి ప్రేమించాలి. అందుకే మీరు శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్రను చూస్తే శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి కంసుని చంపేటంత వరకు మొత్తం ప్రేమనే ఉంటుంది. ఆయన హిస్టరీ అంతా కూడా రాధాకృష్ణుల మధ్య ప్రేమనే ఉంటుంది. ఆ ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది. ఆ ప్రేమ లోపల ఏమవుతుంది అని అంటే చూసింటారు మీరు ఆ సీరియల్, శ్రీకృష్ణ సీరియల్. ఆ శ్రీకృష్ణ సీరియల్ లోపల రాధని శ్రీకృష్ణుడు రాధా విధాముడు అనేట ఆయన ఉంటాడు. ఆయన శ్రీకృష్ణుని తలుసుకుంటూ వస్తే ఏమవుతుంది అని అంటే రాధను కూడా తలిస్తేనే లోపలికి ప్రవేశం, శ్రీకృష్ణుని వైకుంఠం లోపలికి, లేకుంటే నీకు ప్రవేశం లేదు అని అంటాడు విధామునికి. అంటే నేను రాధని ఎట్టి పరిస్థితుల్లో తలచను, నా స్వామి శ్రీకృష్ణుడే అని చెప్పి అంటాడు అన్నట్టు. ఎంతసేపు శ్రీకృష్ణుని తలిచినా ఆయనకు దర్శనం కాదు. అప్పుడు రాధ వచ్చి ఆయనను తిడితే ఆయన ఉల్టా ఆమెకు శాపం ఇస్తాడు. శాపం ఇచ్చి నీవు మా శ్రీకృష్ణుని విడిచిపెట్టి ఉండాలని చెప్పి శాపం ఇస్తాడు అన్నట్టు. ఆ శాపం యొక్క కర్మానుసారం, ఆ శాపం యొక్క కర్మవశాన రాధ కింద లక్ష్మి కింద ఇక్కడ వచ్చేసి ఎవరికి ఆ యొక్క యశ్పాల్కు పుడుతుంది అన్నట్టు రాధని. తర్వాత ఈయన కృష్ణుడిగా పుడతాడు. ఈయన పుట్టిన ఎంబడి నాకు తెలుసు, నేను కృష్ణుడిని అని తెలుసు, ఆమె రాధని తెలుసు. కానీ ఆమె అంతా మర్చిపోయి ఉంటుంది. నేను లక్ష్మి యొక్క స్వరూపం అనే విషయం ఒక్కసారి మానవ జన్మలు వస్తే మర్చిపోతాను, అది ఐడియా ఉండదు. కాబట్టి కృష్ణుడికి మాత్రమే నేను దేవుణ్ణని తెలుసు. ఎప్పుడు తెలుసు ఆయనకు? పుట్టిన ఎంబడి నుంచి తెలుసు. అందుకే చాలా చిన్న వయసు లోపలనే చిన్న పిల్లోడు, అంతా 6 నెలల పిల్లోడు ఉంటాడేమో, అప్పుడే పూతన వచ్చి పాలిస్తుంటే నవ్వుకుంటా మొత్తం ఆమె పాలనే కాదు రక్తాన్నే పిలిచేసి చంపేస్తాడు. అంటే ఇక్కడ చిన్న పిల్లోడు అని కాదు, ఆయన శక్తి ఏమనుకుంటే అది సాధించే బలం ఆయన లోపల వస్తుంది. ఆయన భగవంతుడే సాక్షాత్.
కాబట్టి ఆ విధంగా చేస్తూ వస్తాడు. ఈ అమ్మాయిని కూడా చాలాసార్లు టచ్ చేస్తాడు అన్నట్టు. ఆమెకి ఎక్కడ కూడా జ్ఞాపకం రాదు నేను లక్ష్మీనని, ఈయన నారాయణుడు నా కొరకు పుట్టిండు విష్ణువు అని తెలియదు. ప్రతిసారి జ్ఞాపకం చేస్తుంటాడు. అయితే వీళ్ళు పెద్దగా అవుతారు. పెద్దగా అయిన తర్వాత ఏమవుతుంది, ఇంకొకడు ఈ మన వృషభాలుడు అంటే రాధ యొక్క తండ్రి. ఆ వృషభాలు దగ్గర ఒక పూజారి ఉంటాడు. వాళ్ళ కొడుకు అయాన్ అని ఉంటాడు. వాడు ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునాలి. అయితే ఈ వృషభాలునికి రాధ ఒకతే బిడ్డ. రాధను పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం మొత్తం నాకు వస్తుంది అనేది వాన్ ప్లాన్. కృష్ణుడు మధ్యలో వస్తుంటాడు కాబట్టి ఇద్దరికి పడదు అన్నట్టు. అయితే ఇక్కడ కృష్ణుడు రాధను ప్రేమిస్తుంటాడు, అయాన్ కూడా రాధను ప్రేమిస్తుంటాడు. అయితే రాధకు ఏ చిన్న కష్టం వచ్చినా అయాన్ పోయి హెల్ప్ చేస్తుంటాడు ఆమెకు. ఈయన హెల్ప్ చేయడు కృష్ణుడు. ఈయన ఏం చేస్తాడంటే అట్లా కాదు, ఇట్లా చేయి అని చెప్తాడు, వెళ్ళిపోతాడు అన్నట్టు. అయితే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది ఆమెకు, కృష్ణుని కంటే అయానే కరెక్ట్ అనిపిస్తుంది. స్త్రీలకంతా ఏముంటుందనంటే ఎవరైనా కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా ఇక పొంగిపోతారు అన్నట్లు, మనసంతా ఇదైపోతుంది. తర్వాత వచ్చి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అని కృష్ణుడిని అడుగుతాడు. నువ్వు ప్రేమిస్తున్నా కదా అంటాడు. మరి నువ్వు అయాన్లాగా ఎందుకు నాకు సహాయం చేయవు అని అంటాడు. అయాన్ సహాయం చేయడం వల్ల నీ బుద్ధి పని చేయకుండా అయింది. అర్థమవుతుందా? నేనేం చేస్తున్నా, నీకు సూచనలు ఇస్తున్నా, ఇట్లా పని చేసుకో, ఇట్లా అని చెప్పి దానికి మార్గం క్లియర్ చేసి వెళ్ళిపోతున్నా. తద్వారా నీకేమవుతుంది, ఆ సమస్యని సాల్వ్ చెయ్యడం వల్ల, సమస్యను పరిష్కరించడం వల్ల ఈ సమస్యను నేను పరిష్కరించిన అన్న ఆత్మవిశ్వాసం నీ లోపల వస్తుంది. నీ లోపల ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేయడమే నా యొక్క ఉద్దేశము. కాబట్టే నేను నీకు హెల్ప్ చేయడం లేదు ప్రతి దాంట్లో. అవి మళ్ళీ తిరిగి కన్ఫ్యూజ్ అవుతుంది. అరే ఈయన చెప్పిందే నిజం కదా అని చెప్పి. వాస్తవంగా ప్రేమించడం అంటే అదే ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేయడం కాదు. హెల్ప్ అని అంటే వాళ్ళు పూర్తిగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలి. ప్రతిదానికి అంటే వాళ్ళ సానుభూతి పొందడానికి, వాళ్ళ ప్రేమను పొందడానికి హెల్ప్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ప్రేమ, అది కపటమే. అర్థమైందా? కాబట్టి అటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమని మనం వ్యక్తం చేయాలి. ఈ సృష్టి మొత్తం కూడా శ్రీకృష్ణుడే ఉన్నాడని చెప్పి సృష్టిని మొత్తం ప్రేమించగలగాలి. మీరు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, చిన్న ఆవు కూడా వస్తారు. ఆవు కూడా వస్తే దాన్ని ఇట్లా అన్నారనుకోండి, మరుసటి రోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చి ఇట్లా అంటుంది, ముందర వచ్చి పెట్టి అంటే ఇట్లా అనడం వల్ల ఏమవుతుంది, ఏమిచ్చారు మీరు దానికి? ప్రేమనిచ్చారు. ఓ కుక్క పిల్లి ఉందనుకోండి, కొద్దిగా 2-3 సార్లు ఇట్లా అనండి, తోకొక్కుంటూ వచ్చి మీ దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటాను. పిల్ల ఇంట్లో కొద్దిగా అన్నం చేస్తే చాలు, మిమ్మల్ని చూస్తే మేవ అనుకుంటూ వచ్చి ఇట్లా దాని బాడీని మొత్తం మనం టచ్ చేస్తాం. వీడియోలు ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని అరబ్ కంట్రీస్వి, ముస్లిమ్స్వి, వాళ్ళంతా సింహాల్ని పెంచుకుంటున్నారు. ఆ సింహాలు కూడా ఎంతో ప్రేమతో ఉంటాయి. వాళ్ళ దగ్గర పులులు, సింహాలు అసలు వాటి జాతి వైరాన్ని మర్చి వాళ్ళతో చాలా ప్రేమ ఉంటాయి. ఎందుకంటే అవి చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గర పెరిగినాయి కాబట్టి దాని ప్రేమ మాత్రమే తెలుసు, హింస తెలియదు. ఆ మనిషిని పట్టి చీల్చి తినాలనేటటువంటి జ్ఞానం లేదు వాటికి. అంటే ఈ సృష్టి లోపల ప్రేమ ద్వారా ఏ జీవినైనా లొంగ తీసుకోవచ్చు. క్రూర మృగాలనే లొంగ తీసుకున్న మనిషి ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నాడు అని అంటే ఎంతటి నీచమైనటువంటి సంస్కారంలో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించాలి. పద్నాలుగవ అధ్యాయము 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వం రజస్తమ ఇతి గుణః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. మహాబాహో సత్వం రజ తమ ఇతి. అర్జున, సత్వం రజస్సు తమస్సు అని ప్రకృతి సంభవ, ప్రకృతి నుంచి సంభవించిన మాయాజాతాలైన త్రిగుణాలు
అవ్యయం దేహినం దేహే నిబధ్నంతి. ఈ త్రిగుణాలు నాశనరహితమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి. అంటే ఈ ప్రకృతిలో త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాలు ఏంటివి? సత్వ రజో తమో గుణాలు అనేటటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఈ సత్వ రజో తమో గుణాలే ఈ నాశన రహితమైనటువంటి ఆత్మ, నాశనం లేనటువంటిది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రం ఛేదింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆరబెట్టజాలదు, అగ్ని మండింపజాలదు. కాబట్టి ఆత్మ నాశనం లేనటువంటిది. ఈ నాశనం లేనటువంటి ఆత్మను ఈ శరీరంలో ఏవి బంధిస్తున్నాయి? త్రిగుణాలు బంధిస్తున్నాయి. ఆ త్రిగుణాలు ఏంటివి? సత్వ రజో తమో గుణాలు. ఈ 3 గుణాల చేతనే ఆత్మ శరీరంలో బంధించబడుతున్నది. ఈ 3 గుణాలు దేని వల్ల ఏర్పడుతున్నాయి? ప్రకృతి వల్ల ఏర్పడుతున్నాయి. ప్రకృతి వల్లనే 3 గుణాలు ఏర్పడుతున్నాయి. అంటే సత్వగుణం అంటే ఏమిటిది? రజోగుణం అంటే ఏమిటిది? తమో గుణం అంటే ఏమిటి? సత్వగుణము అని అంటే ఏమిటిదనంటే ఏదైతే మనం మంచి గుణాలు అనుకుంటామో, దైవ గుణాలు. మీకు చివరి అధ్యాయం లోపల దైవాసుర సంపద్ విభాగ యోగం ఉంది. ఆ దైవాసుర సంపద్ విభాగ యోగం లోపల సత్వగుణాలు మొత్తం వచ్చేస్తాయి. దయ, జాలి, కరుణ, ఇతరులకు పరోపకారం చెయ్యడం, ఎవరిని నొప్పించకుండా ఉండడం, ఇవన్నీ గుణాలు కూడా సత్వగుణాలు. ఈ సత్వగుణాలు ఎవరి లోపలైతే ఉంటాయో వాళ్ళు సత్వగుణ సంపన్నులు. అందుకే చాలా వరకు బ్రాహ్మణుల లోపల సత్వగుణాలు ఉంటాయి. కాబట్టి మనకు మోక్షానికి కారణం ఏమిటిది? సత్వగుణమే. సత్వగుణం ఉంటే మోక్షం వస్తుందా? రాదు. స్వర్గం వస్తుందేమో కానీ మోక్షం రాదు. సత్వగుణాన్ని కూడా వదలాలి. వదిలిన తర్వాత ఏం కావాలి మనకు? శుద్ధ సత్వం కావాలి. ఈ శుద్ధ సత్వం వచ్చిన తర్వాతనే మనకు మోక్షం వస్తుంది. సత్వగుణం కంటే కొద్దిగా తక్కువగా ఉండేటటువంటిది, ఇది ఉన్నతమైనటువంటి సత్వగుణం. దీనికంటే తక్కువగా ఉండేటటువంటిది ఏమిటిది? రజోగుణము. రజోగుణం అంటే కోరికలతో నిండి ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఈ కోరికలన్నీ కూడా కావలసినవన్నీ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ కోరికల్ని తీసుకునేటప్పుడు విచక్షణ అనేది అవసరము. విచక్షణ, బుద్ధి పనిచేయాలి. ఏది పెడితే అది తీసుకోవడం కాదన్నాడు. దానివల్ల నాకు నష్టమా లాభమా అని ఆలోచించి తీసుకోవాలి. అటువంటి బుద్ధి కలిగినటువంటి రజోగుణం ఉండేటటువంటి వాళ్ళు మంచివాళ్ళు. అదేవిధంగా చివరికి తమో గుణం అంటే వాళ్ళకి అస్సలు బుద్ధి పనిచేయదు. ఏది కావాలంటే అది కావాల్సిందే. ఇక ఆడ నో ఏమంటారు? నో ఆప్షన్ అంటే మరి యొక్క అవకాశమే లేదన్నట్టు. ఇది కావాలంటే కావాలి. పిల్లలు ఉంటారు ఆ విధంగా తమో గుణ సంపన్నుల వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు? ఎక్కడనో మనం తీసుకెళ్తాం బయటికి, అమ్మ నాకు అది కావాలంటారు అన్నట్టు. వద్దు నాన్న అంటే వినరు అన్నట్టు, ఏడుస్తూ ఉంటారు, ఏదో చేస్తుంటారు. కొంతమంది పిల్లలు, అంతమంది కాదు. కొంతమంది అయితే ఏం చేస్తారు పిల్లలు అని అంటే కింద పడి పొరలానికి వెళ్తారు రోడ్డు మీద. అయితే అందరూ చూసి అయ్యో ఏంది ఇట్లయితే పిల్ల ఏమవుతుంది విలువమవుతుందని చెప్పి కొన్ని లేపి ఇప్పిస్తలేనా అన్నాడు. బ్లాక్ మెయిలింగ్ మెంటాలిటీ పిల్లలు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? ఒంటరిగా ఉన్నప్పుడు తల్లిని ఏమో అడగరు. అందరు ఫ్రెండ్స్ కడగానే అమ్మ నాకు ఐస్ క్రీమ్ ఇప్పి అంటాడు వాడు. ఎందుకంటే అంతమందిలో తల్లి ఇప్పకపోతే తల్లి దిగి అవుతుందని అట్లాంటి పిల్లలు కూడా ఉంటారు. నిజమేనమ్మా? తప్ప. కాబట్టి ఇది తమో గుణము. తమో గుణం వాడిని ఉండేటటువంటి వాళ్ళు ఏది కావాలంటే అది పట్టుబట్టి తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకంతా చెడు అలవాట్లు ఎక్కువ ఉంటాయి, అజ్ఞానం ఎక్కువ ఉంటుంది. పూర్తి అజ్ఞానం ఏదైతే ఉన్నదో అది తమో గుణము. కొద్దిగా కోరికలుండి కొద్దిగా బుద్ధిని ఉపయోగించేటటువంటి దానిని రజోగుణము అని అంటాము. అయితే ఇక్కడ కోరికల్ని వాళ్ళు తీర్చుకుంటుంటారు. సత్వగుణంలో ఏముంటాయి? ఇక్కడ కూడా కోరికలు ఉంటాయి. తీరినా సంతోషమే, తీరకున్నా కూడా సంతోషమే. ఆ విధంగా ఉండేటటువంటిది సత్వగుణము. అయితే మీకు ఒక మంచి కథ చెప్తాం. అయితే ఏమైందనంటే ఇప్పుడు మన పరమ లక్ష్యం ఏమిటిది? మోక్షం. మన పరమ లక్ష్యము మోక్షం. మోక్షం పొందాలంటే ఏం చేయాలి? మోక్షాన్ని పొందాలనేది కోరికనే కదా.
మోక్షం పొందాలంటే ఏం చేయాలి? జప తప ధ్యానాదులు చెయ్యాలి. జప తప ధ్యానాదులు అర్చకం ఏదైనా చేయాలి. జపం చేస్తున్నాం, ఏదోగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే ఆ భగవంతుడు ప్రత్యక్షం. తపస్సు ఏదో ఒక కోరికతో మోక్షం కావాలని తపస్సు చేయడం, లేకపోతే ధ్యానం చేయడం. జపానికి తపస్సుకు ధ్యానానికి తేడా ఏమిటిది? జపం లోపల ఒక మంత్రాన్ని తీసుకొని మనం జపిస్తూ ఉంటాం అన్నమాట, అది జపం. తపము అని అంటే ఏదో ఒక కోరికను పెట్టుకొని మనం చేసేటటువంటిది తపస్సు. ధ్యానం అంటే ఏమిటిది? ధ్యానం అంటే ఏమిటిది? నిన్ను నీవు తెలుసుకోవడం కొరకు చేసేదే ధ్యానం. అన్నీ సేమే, జపము తపము ధ్యానం. కానీ జపంలో భగవంతుని సెపరేట్ చేసేస్తాం. ఎవరిని భగవంతుడు అనుకుంటున్నాం? మీ ఇష్టం, ఎవరన్నా అనుకో. ఒక నామాన్ని తీసుకుంటాం, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, అదే జపించుకుంటాం, కూర్చుంటాం. అది జపం అన్నమాట. తపంలో ఏం చేస్తాం? ఒక కోరికతోన మనం తపస్సు చేస్తాం. ఏదైనా కోరిక సిద్ధించాలని ఒక దేవునికి తపస్సు చేసేటటువంటిది ఏదైతే ఉన్నదో అది తపస్సు. ధ్యానంలో ఏమవుతుంది? ధ్యానంలో ఇవన్నీ ఏముండవు. ధ్యానంలో ఒకే కూర్చోమంటారు. శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు మేడం. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమొస్తుంది? నాకు ఇంతకు ఏదో ఒకటి రావాలి కదా. మనిషి లాభం లేని ఏ పని చేయడు. ఎవ్వరు కూడా ఒకే కూర్చోమంటే కళ్ళు మూసుకొని పిరమిడ్లో వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటే, నేను అర్ధ గంట కూర్చుంటే ఏమొచ్చింది నీకు? అర్ధ గంట కూర్చుంటే ఏదో ఒకటి రావాలి కదా. గంట సేపు ఇక్కడ కూర్చున్నావు అని అంటే గంట సేపు ఇక్కడ కూర్చునే బదులు ఆడ మిషన్ కుడితే ఏమవుతుంది? ఒక 2-3 జాకెట్లు అయితే ఒక 200 వస్తాయి, 300. ఇలా గంట సేపు ఎందుకు కూర్చోవాలి అనవసరంగా? అంటే మనం ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మన లోపల ఏమవుతుంది? ఏమిటి కొరకు మనం ధ్యానం చేస్తున్నాం? నిన్ను నీవు తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. నీవెవరంటే ఈ శరీరమా? ఈ శరీరం నేను అనుకుంటుంటావు. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఈ శరీరం నేను కాదని తెలుస్తుంది. నువ్వు ధ్యానం చేస్తే ఏమవుతుంది? నేను మనస్సునని తెలుస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఎక్కువ చేస్తే ఏమవుతుంది? ఈ మనస్సును కూడా నేను కాదనుకుంటావు. అప్పుడు నువ్వేమనుకుంటావు? నేను ఆత్మనని తెలుసుకుంటావు ధ్యానంలో. ఇంకా ధ్యానం చేస్తూ తీసుకునే నేను ఆత్మ కూడా కాదంటావు. అప్పుడు నువ్వేమవుతావు? పరమాత్మవని తెలుసుకుంటావు. కాబట్టి ధ్యానం దేని కొరకు చెయ్యాలి? నేను పరమాత్మని అని తెలుసుకోవడానికి చెయ్యాలి. కాబట్టి ఈ విధంగా ఈ పరమాత్మనని నువ్వు తెలుసుకున్న తర్వాత నీకేమవుతుంది? నీకు పరమాత్మలో కలిసిపోతావు. అదే మోక్షం. అయితే ఇదంతా ఏదైతే చేస్తామో దీనికి ఒక కథ ఉన్నది. ఆ కథ చెప్తాను చెప్పిన దానికి ముందు, ఈ కథకు ముందుగా ప్రస్తావనగా ఇది చెప్తేనే మీకు ఆ కథ చాలా సులభంగా అర్థమవుతుందని ఇదంతా చెప్పి. అయితే కథ ఏమిటిదనంటే, ఈ ఇంతకుముందు తమో గుణం అన్నాం కదా. తమో గుణం అనేటటువంటిది అజ్ఞానం. తమో గుణం అనేటటువంటిది అజ్ఞానం. ఇది కింది ఫ్లోర్, ఇది తమో గుణం. అయితే పై ఫ్లోర్కి పోవాలంటే ఏం చేయాలి మనము? ఇప్పుడు ఎట్లా పోవాలండి? పైకి పోవాలంటే ఏం చేయాలి? మెట్లు ఎక్కాలి. బయటకు పోవాలి, మెట్లెక్కి పోవాలి. అంటే మెట్లు ఎక్కాలంటే నేను ఎన్ని మెట్లు ఉంటాయి? 20 మెట్లు ఉంటాయి బహుశా. 20 మెట్లు ఎక్కాలి, కష్టపడాలి. 20 మెట్లు ఎక్కి నేను పైకి పోవాలి. ఓకే, అంటే ఈ కింది నుంచి పైకి పోవాలంటే మెట్లు ఎక్కాలి. ఆ మెట్లేంటివి? తమో గుణంలో ఉండే మెట్లేంటివి అని అంటే అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య. వీటిని జయించాలి. వీటిని అన్నింటినీ కూడా తొలగించుకుంటూ పోతే అవే మెట్లు. వాటిని తొలగించుకుంటూ పోతే మెల్లగా పై ఫ్లోర్కి వెళ్తాం. పై ఫ్లోర్ ఏమున్నది? అక్కడ రజోగుణం ఉన్నది. ఆడ కూడా ఇంకా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అక్కడ కూడా మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. ఏంటివి? అరిషడ్ వర్గాలు. ఇక్కడ చాలా బలంగా ఉంటాయి, అక్కడ కొద్దిగా తక్కువ ఉంటాయి. మళ్ళీ ఈ రజోగుణం పైన ఉన్నాం మనం. పై ఫ్లోర్కి వచ్చి పోయినాం అన్నట్లు, మెట్లెక్కి పైన ఉన్నాం. ఈ పైనుంచి మళ్ళీ ఏం కావాలి? సత్వగుణానికి వెళ్ళాలి, ఇంకో పై ఫ్లోర్కి వెళ్ళాలి. అంటే ఆడ మళ్ళీ 20 మెట్లు ఎక్కాలి. 20 మెట్లు ఎక్కాలంటే ఏం చేయాలి? ఇవే మళ్ళీ అరిషడ్ వర్గాల్ని త్యజిస్తే దాన్ని కూడా దాటితే ఆ పై ఫ్లోర్లో ఏముంది? ఏ గుణం ఉంది? సత్వగుణం ఫ్లోర్ ఉంది. ఆ సత్వగుణం లోపలికి ఎంటర్ అయినాము. ఇప్పుడు సత్వగుణంలోనే ఉంటే నీకు మోక్షం రాదన్నట్టు. అయితే మోక్షం అనేది పైన ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? సత్వగుణంలో కూడా మళ్ళీ నీకు అరిషడ్ వర్గాలు ఉంటాయి. ఆ అరిషడ్ వర్గాల్ని మా మెట్లను ఎక్కాలి. ఎక్కితే ఆ తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్ళిపోతావు.
ఆ ఫ్లోర్ ఏమిటిది, అక్కడ కోరికలే లేనటువంటిది ఉంటుంది. దాన్ని శుద్ధ సత్వము అని అంటారు. శుద్ధ సత్వము అని అంటారు. ఆ శుద్ధ సత్వంలోకి పోయిన తర్వాత సత్వగుణంలో కొన్ని కోరికలు ఉంటాయి, అవన్నీ మెట్లెక్కి పైకి పోతాం. ఆ శుద్ధ సత్వంలోకి పోయిన తర్వాత ఏమవుతుంది, ఒకటే ఒక కోరిక. ఏం కోరిక అది? మోక్షాన్ని పొందాలి. అన్నీ పోతాయి, అక్కడ అరిషడ్ వర్గాలు అన్నీ పోతాయి. మోక్షాన్ని పొందాలని మెట్లెక్కితే చివరికి ఏమొస్తుంది, మనకు మోక్షం వస్తుంది. ఇప్పుడు ఎన్నైనాయి కింది నుంచి పైకి? తమో ఫ్లోరు, రజోగుణం ఫ్లోరు, సత్వగుణం ఫ్లోరు, తర్వాత శుద్ధ సత్వం ఫ్లోరు, తర్వాత ఫిఫ్త్ వచ్చేసి మోక్షం ఫ్లోర్. అంటే 5 ఫ్లోర్స్ ఎక్కితే మనకు మోక్షం వస్తుంది కదా. అంటే మనం ఏం చేయాలి, నిరంతరం కూడా ధ్యానము, తర్వాత జపతపాలు ఇవన్నీ చేస్తేనే మోక్షం లభిస్తుంది. మీరు ఎక్కడన్నా వాడిని మెట్లెక్కిపోండి, నేను రాను, నేను నేనే కూర్చుంటా అంటాను. కానీ నేను మోక్షం పోవాలని అనుకుంటున్నాను. అయ్యో సార్లు మోక్షం తీసుకుపోవాలి ఎట్లా అని మేడం గారు ఆలోచించి పాపం సార్ ఇక్కడనే కూర్చునుకోకో, ఆయనను కదలనివ్వరాదని చెప్పిన నేనే కూర్చోబెట్టి ఈ పక్కన ఏం చేసిండ్రు, దీనికి రంధ్రం వేసిండ్రు. ఈ ఫ్లోర్కి రంధ్రం వేసి మొత్తం 5 ఫ్లోర్ల వరకు రంధ్రం వేసి లిఫ్ట్ ఏర్పాటు చేసిండ్రు. సార్ కూర్చోండి, నేను పక్కన జరిగి లిఫ్ట్లో కూర్చున్నా. 5th ఫ్లోర్ బటన్ ఎక్కేసరికి ఈయన 5th ఫ్లోర్ పోయి మోక్షంలోకి వెళ్ళిపోతాడు. అంటే మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ లిఫ్ట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ భగవద్గీత. అర్థమైందా? భగవద్గీతను చదివితే మనకు మోక్షం చాలా ఈజీ. 14వ అధ్యాయము 5వ శ్లోకం. 9వ శ్లోకం ఉంటే ఇందులో కూడా సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. భారత సత్వం సుఖే సంజయతి. అర్జున, సత్వగుణం జీవుణ్ణి సుఖంలో తగులుకొల్పును. అదేవిధంగా రజ కర్మనితు, రజోగుణము కర్మలో తగులేటట్లు చేస్తుంది. మరి తమోగుణం జ్ఞానాన్ని ఆవరించి ప్రమాదే అనావధాత యందు చిక్కించును, ప్రమాదంలో చిక్కించును. అంటే సత్వగుణాన్ని మనము అవలంబిస్తే ఏమవుతుంది, రజోగుణాన్ని అవలంబిస్తే ఏమవుతుంది, తమో గుణాన్ని అవలంబిస్తే ఏమైతే అనేది చెప్తున్నాడు. సత్వగుణాన్ని మనం అవలంబిస్తే ఏమైతుంది, సుఖం అనేటటువంటిది మనకు దొరుకుతుంది. సుఖంతో పాటు దుఃఖం కూడా లభిస్తుంది సత్వగుణం వల్ల. కాబట్టి సత్వగుణం దుఃఖ శోకాది కారణాలు ఉన్నప్పటికీ జీవునికి సుఖాన్ని చేకూరుతుంది. సత్వగుణం లోపల కొంత ఏమవుతుంది, శోకాలు ఉంటాయి. శోకాలు అంటే ఏ శోకాలు ఉంటాయి అంటే సత్వగుణంలో శోకాలు ఉండవు. ఎక్కువ మట్టుకు సుఖంగానే ఉంటాడు మనిషి. కానీ ఇంట్లో ఎవరో చనిపోయినా చిన్నవి ఉంటే అటువంటి శోకాలు మాత్రం ఉంటాయి. అవి తప్పని శోకాలు, అవి తప్పని కష్టాలు. అటువంటి కష్టాలు మాత్రమే ఉంటాయి. మిగతా లైఫ్ అంతా కూడా సత్వగుణం లోపల సుఖంగానే ఉంటుంది. అది సత్వగుణం. రజకర్మని అంటే రజోగుణం కర్మలను ఆచరించేలా చేస్తుంది. రజోగుణం ఏం చేస్తుంది, కర్మలను ఆచరించేలా చేస్తుంది. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి. 10 కోట్లు పెట్టుబడి పెట్టి పెద్ద ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను పిరమిడ్ పక్కన. అయితే ఏమవుతుంది, దాని ద్వారా నాకు సంవత్సరానికి 5 కోట్ల ఆదాయం రావాలి. ఆ 10 కోట్లు పెట్టుబడి పెడితే నాకు 5 సంవత్సరాలకు 5 25 కోట్లు రావాలి అన్న ఉద్దేశంతో నేను పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది. చివరికి ఏమైంది, మనకు ఆ ఫ్యాక్టరీ మొత్తం నష్టం వచ్చింది. ఉన్న 10 కోట్లు కూడా పోయినాయి. అప్పుడు ఏమవుతుంది, దుఃఖం వస్తుంది.
ఈ దుఃఖాన్ని దేని వల్ల తెచ్చుకున్నాం మనము? రజోగుణం వల్ల తెచ్చుకున్నాము. కాబట్టి రజోగుణం వల్ల కష్టాలు సుఖాలు రెండు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనం అనుకున్నట్లు జరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సుఖం వస్తుంది రజోగుణం వల్ల. మనం 10 కోట్ల ప్రాజెక్టుకి 25 కోట్లు వచ్చినాయంటే చాలా హ్యాపీగా ఉంటాం. లేదు 25 కోట్లు కాకుండా 50 కోట్లు వచ్చినాయనుకోండి, అబ్బా ఇక వాళ్ళ సంతోషానికి అవధులే ఉండవు. కాబట్టి చాలా సుఖాన్ని అనుభవిస్తాడు. అయితే సుఖాన్ని అనుభవించడం అంటే వాడు కష్టపడుతూనే ఉంటాడు. అందులోపల ప్రతిరోజు ఇండస్ట్రీకి రావాలి, వర్కర్స్కి అంతా పని చెప్పాలి, ఆ ప్రొడక్ట్ అయినటువంటి ప్రొడక్ట్ని అంతా బయటికి పంపించాలా, వాళ్ళ ద్వారా డబ్బులు తెప్పించుకోవాలా, ఇవన్నీ ఉంటాయన్నట్ల. ఇవన్నీ పెద్దగా కష్టంగా భావించడు. ఎందుకొరకనంటే వానికి నెల నెల వాడు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని ఆ ఆదాయాన్ని ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో వాడు నెల రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోతుంటాడు. అంటే ఇక్కడ కష్టము సుఖము సమానంగా ఉంటాయి రజోగుణం లోపల. కానీ సత్వగుణంలో కష్టపడేది ఏముండదు. ఆల్రెడీ తల్లిదండ్రులు వెంకటికి తాతతండ్రులు వాళ్ళు మొత్తం సంపాదించి పెట్టింది ఉంటుంది. వీడు ఏమీ పని చేయడు, మస్తు డబ్బు ఉంటుంది, అంత తినాలా తిరగాలి ఎంజాయ్ చేయాలి. అదే అంటే గుణాలు మంచిగా ఉండాలి మళ్ళీ అక్కడ. మరి అవన్నీ పైసలు ఉందని చెప్పి పేకాట ఆడతా, స్త్రీలు ఎంబడ తిరుగుతా, మందు తాగుతా అంటే మళ్ళీ అన్ని కష్టాలే. అందులో సత్వగుణం కలిగి ఉండాలి. ఆ డబ్బులతో ఏం చేయాలి? మేడం పిరమిడ్ కట్టింది కదా, నేను ఇంకొక పిరమిడ్ కడతాను, ఇంకోటి పెద్ద పిరమిడ్ కట్టాలి. సత్వగుణం అంతా కూడా లేదు. పిరమిడ్ ఆమె కడితే నేను పక్కన ఒక దేవాలయం కడతాను. ఇప్పుడు ఆమె పిరమిడ్ కట్టింది కదా, ధ్యానానికి వచ్చేటోళ్ళకి అంతా కూడా నేను మేడం మీకు ఇంత డబ్బులు ఇస్తా, అన్నదానం చేయాలి. ఇది సత్వగుణం. మనము ఈ విధంగా ఒకరు మంచి పని చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం మంచి కొరకు, లేదంటే నువ్వు సొంతంగా మంచి పనులు చేయడం సత్వగుణం. రజోగుణం తర్వాత తమోగుణం. తమోగుణం ఏదైతే ఉంటుందో ఇది జ్ఞానాన్ని ఆవరించి ఉంటుంది. జ్ఞానాన్ని వికసింపచేయనియదు. ప్రతి మనిషి లోపల జ్ఞానం ఉంటుంది. ఎవరు కూడా అజ్ఞానులు కాదు. మొన్న నేను తద్విద్యే ప్రణిపాతేన అనే దానికి నేను చెప్పాను. ఏమిటిదనంటే ఎవరు కూడా అజ్ఞానులు కాదు, వాళ్ళ లోపల ఆల్రెడీ జ్ఞానం ఉంటుంది. గురువు వాళ్ళకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అనడము మూర్ఖత్వము. గురువు ఏం చేస్తాడు? వాళ్ళకు జ్ఞానాన్ని ఇస్తలేడు, వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తాడు. అజ్ఞానాన్ని తొలగించినప్పుడు వాళ్ళలో ఉండే జ్ఞానం వికసితమవుతుంది. కాబట్టి ఈ విధంగా జ్ఞానాన్ని ఆవరించి ఏముంటుంది? తమో గుణం ఉండడం వల్ల వాళ్ళంతా అజ్ఞానులుగా ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకున్నా, డబ్బులుంటే వాళ్ళు ఏం చేస్తారు? తమో గుణ సంపన్నులు కాబట్టి ఫ్రెండ్స్ని అంతా ఎంట పెట్టుకుంటారు, తాగుడు తినుడు ఎంజాయ్ చేసి. లేదు వానికి ఇంకా వేరే ఇతర వ్యాపకాల్లో ఆ విధంగా ఉంటాయి, తమో గుణ సంపన్నులు ఉంటాయి. వానికి డబ్బులు లేవు, వాడేం చేస్తాడు? డబ్బుల కొరకు దొంగతనాలు చేయడం, అవి చేయడం, ఇవి చేయడము, అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు, తమో గుణ సంపన్నుడు. కాబట్టి నిన్న ఒక కథ చెప్తాను అమ్మగారికి నా కథని మధ్యలోనే కట్ చేస్తారు ఎవరో, మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అనుకొని దాన్ని అక్కడికి ఆపేస్తే మేడం గారు మాట్లాడి ఆ రోజు మేడం మొన్న ఆ రోజు అయితే ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి ఒక బస్ స్టాండ్ ఇది ఉంటుంది కదా, ఏమంటారు బస్ షెల్టర్ దగ్గర ఒక వ్యక్తి పడుకొని ఉంటాడు. రాత్రిపూట పడుకొని ఉంటే 12 గంటల రాత్రికి ఒక దొంగ వస్తాడు. వచ్చి వాడు ఆ ఊళ్ళో దొంగతనం చేసుకుంటాడు, బాగా బంగారం అది ఇది అంతా దొంగతనం చేసుకొని వచ్చి ఈ చీకట్లు ఎక్కడ పోవాలి, తెల్లగాయ దగ్గర పడుకొని పొద్దున్న తీసిపోతే అయిపోతుంది అని అనుకుంటాడు. వాడు ఆల్రెడీ ఒకడు వండింటాడు, మన పక్కన వీడు వండుకుందామని అనుకుంటే వీనికి ఏమనిపిస్తుంది అని అంటే, అమ్మో వాడు ఒకవేళ దొంగ ఉన్నాడేమో, వాడు వేరే దగ్గర దొంగతనం చేసి వచ్చిన పట్టుకున్నాడేమో, వాడిని వెతుక్కుంటా పోలీసులు వస్తే వానితో పాటు నేను దొరుకుతా, అమ్మో వీని పక్కన మాత్రం పడరాదని వాడు వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ఇంకొకడు వస్తాడు, వచ్చి చూస్తాడు, అక్కడ వండుకుందాం అనుకుంటే వీడు పడుకునేటాడు ఆల్రెడీ. అయితే వీని పైన కొన్ని ఈగలు అవి ఇట్లా ముసుక్కుని ఉంటాయి. వాడేమనుకుంటాడు, అమ్మో వీడేదో రోగం ఉన్నట్టున్నది, వీనికి పక్కన వండుకుంటే ఆ రోగం నాకు అంటుకుంటే కష్టం, మొదలే నాకు ఆల్రెడీ ఇన్ని రోగాలు ఉన్నాయి, వద్దురా నాయనని వాడు కూడా వెళ్ళిపోతాడు. చివరికి ఒక సాధువు వస్తాడండి. సాధువు వచ్చి చూస్తాడు, అమ్మో ఎవరో మహాజ్ఞాని ఉన్నాడిగినా ఇన్ని ఈగలు వాడుతున్నా కూడా ఆయనకేం తెలియట్లేదు.
ఆయనకేం తెలియట్లేదు, అంటే ఫుల్ ధ్యానంలో నిమగ్నమైపోయినాడు. ఈగలు వాళ్తున్నా కూడా ఆయనకు తెలియడం లేదంటే ఎంత గొప్ప ధ్యాన సంపన్నుడో అని చెప్పి ఆయనకు పొద్దుసారం రాత్రి అంతా శుశ్రూష చేసి ఈగలు కొట్టుకుంటూ అని కూర్చుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తి నిన్ను దొంగ ఏమనుకుంటాడు, నిన్ను దొంగగానే భావిస్తాడు. రోగి ఏమనుకుంటాడు, నిన్ను రోగిగానే భావిస్తాడు. ఎవరైతే జ్ఞాన సంపన్నులు ఉన్నారో అజ్ఞానిని కూడా జ్ఞానిగా భావిస్తాడు. సరే ఇక్కడికి రేపు 5 రేపు చెప్పు, రేపు 5 చెప్పు. సరే భగవద్గీత 13వ అధ్యాయం ఉంటుంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం విద్యతే ఎతద్విద్యో ప్రాపుః క్షేత్రజ్ఞ ఇతి విద్వహం తద్విదః. తాత్పర్యం ఓ పుత్రుడా క్షేత్రజ్ఞుల గురించి తెలిసిన వారు ఈ శరీరం క్షేత్రం అని దీనిలో వ్యవహరిస్తూ ఉండేవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్తారు. భగవద్గీత 13వ అధ్యాయం 3వ శ్లోకం. క్షేత్రజ్ఞ చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞో జ్ఞానం మతం మమ. అర్జున, అన్ని శరీరాల్లోనూ ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం. భగవద్గీత 14వ అధ్యాయం 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. మరొకసారి శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. తాత్పర్యం, ఓ మహాబాహో, ప్రకృతి వల్ల కలిగిన సత్వ రజో తమో గుణాలు నాశరహితుడైన జీవాత్మను దేహంలో బంధిస్తున్నాయి. భగవద్గీత 14వ అధ్యాయం 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుతః. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యత తు తమః ప్రమాదే సంజయత్యుతః. తాత్పర్యం, అర్జున, సత్వగుణం వలన సుఖాసక్తి, రజోగుణం వలన కర్మశక్తి, తమోగుణ జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలను కలిగించి జీవుడిని బంధిస్తున్నవి. ఆశ్చర్యం కదా. భగవద్గీత 3వ అధ్యాయం 2వ శ్లోకము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రవిద్యతే ఏతద్విదం ప్రాప్తు క్షేత్రజ్ఞ ఇది తద్విత. తాత్పర్యం, ఓ కుంతిపుత్రుడా, క్షేత్రజ్ఞులను గురించి తెలిసిన వాడు ఈ శరీరం క్షేత్రం అని దీనితో వివాదిస్తూ ఉండేవాడు క్షేత్రజ్ఞులను చెబుతారు. తమసో మా జ్యోతిర్గమయ
పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. హరి ఓం.